ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డయాబెటిస్ అనేది ఏంటంటే బేసిక్ దాని గుణం ఏంటంటే ఆ వ్యక్తి శరీరం లోపల ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో, వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఉంటుందో దాన్ని బాగా తగ్గించేస్తుంది. ఎప్పుడైతే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందో, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో, వాళ్ళు చిన్న చిన్న ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్ళినా కానీ వెంటనే అవి ఇన్ఫెక్షన్ దారితీస్తాయి అనమాట. సో డయాబెటిస్ ఉంది అంటే ఎక్కువ శాతం మంది ఏంటంటే ఏదో ఒక రకమైన ఇన్ఫెక్షన్ గురవుతారు. మనం వినే ఉంటాం. సో చిన్న పుండు వచ్చింది కాలు మీద, కానీ షుగర్ ఉంది, ఏమాత్రం తగ్గలేదు, తొందరగా హీల్ కాలేదని మనం వింటూనే ఉంటాం. అలానే అది మనకి శరీరం మీద కనిపించే ఇన్ఫెక్షన్. అలా కాకుండా మనం ప్రతి నిమిషానికి కొన్ని లక్షల క్రిముల్ని, మైక్రో ఆర్గానిజమ్స్ ని గాలి రూపంలో పీల్చుకొని వదులుతూ ఉంటాం. మన లంగ్స్ లో ఉన్న రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే మనం ఎన్ని గాలి లోపలికి పీల్చిన మైక్రో వెంటనే వాటిని చంపేస్తుంది. ఎవరికైతే డయాబెటీస్ ఉందో, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉందో, ప్రాపర్ గా డయాబెటీస్ కంట్రోల్లో లేదో, అన్కంట్రోల్డ్ షుగర్స్ తో బాధపడుతున్నారో వాళ్ళల్లో మాత్రం ఏంటంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న దాని వల్ల ఈ లోపలికి వెళ్ళిన క్రిములు వెంటనే ఇన్ఫెక్షన్ రూపాంతరంగా చెందుతాయి అన్నమాట. ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే లంగ్స్ లో వస్తుందో దాన్ని మనం న్యూమోనియా అంటాం. ఈ న్యూమోనియా బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు. అందరూ విన్నారు కదా కోవిడ్ అనే పదం. కోవిడ్ వచ్చి వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. మనకు ఆ కోవిడ్ టైంలో కూడా చాలా ఎక్కువగా కోవిడ్ తో ఇబ్బంది పడింది, చాలా మంది ప్రాణాలు కోల్పోయింది ఈ ఎక్కువ షుగర్ తో బాధపడిన వాళ్ళే. అంటే నార్మల్ వాళ్ళతో పోలిస్తే ఈ ఏ ఇన్ఫెక్షన్ అయినా కానీ, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్, డయాబెటీస్ ఉండే వాళ్ళని చాలా ఎక్కువగా నష్టపరుస్తాయి. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే మామూలుగా మనం గాల్లో ఉన్న బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి లోపల చిన్న ఇన్ఫెక్షన్ తయారు చేసి ఆ ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువగా న్యూమోనియాగా మారి అది బ్లడ్ లో కలిసి శరీరంలో మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. సెప్టిసెమియా అంటాం. సో దాన్ని బ్యాక్టీరియల్ న్యూమోనియా అంటాం. వైరస్ వల్ల వచ్చేది వైరల్ న్యూమోనియా. అలానే చాలా చాలా కామన్ మనకి ఇండియాలో మనం చూసేది ఏంటంటే టీబీ ఇన్ఫెక్షన్. సో టీబీ ఇన్ఫెక్షన్ చాలా సర్వసాధారణం అనమాట ఈ డయాబెటీస్ తో బాధపడే వాళ్ళల్లో. సో టీబీ తగ్గిపోతుంది అనుకుంటున్నాం, కానీ మనం రోజు ఎక్కువ కేసులు చూస్తూనే ఉన్నాం. చాలా మందిలో ఏంటంటే వాళ్ళకి డయాబెటీస్ ఉందని కూడా తెలియదు. ఒకసారి మనం లంగ్ ఇన్ఫెక్షన్ ఉందని చూసి దాన్ని టీబీగా కన్ఫర్మ్ చేసినప్పుడు అన్ని టెస్టులతో పాటు బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ పంపిస్తే చాలా మందిలో పాజిటివ్ వస్తుంది అనమాట. అంటే షుగర్ ఉందని వాళ్ళకి తెలియకుండానే లోపల షుగర్ రెసిస్టెన్స్ పవర్ ని తగ్గించేసిన దాని వల్ల వీళ్ళ టీబీ వ్యాధికి గురవుతారు. సో లంగ్ లో ఇన్ఫెక్షన్ కి షుగర్ కి చాలా చాలా దగ్గర రిలేషన్ ఉంది. ఎవరికైతే ఎక్కువ షుగర్ ఉంటుందో, అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటుందో వాళ్ళు చాలా ఈజీగా ఈ లంగ్ ఇన్ఫెక్షన్ గురవుతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే సింపుల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వరకు అయిపోద్ది అనమాట. అంటే ఈ గొంతు ఇక్కడ వరకే ఫ్రీక్వెంట్ గా సోర్ థ్రోట్ రావడం, దగ్గడం, కఫం పడడం, జ్వరం రావడం, వెంటనే యాంటీబయాటిక్ తీసుకుంటే తగ్గిపోతుంటుంది. ఇలా రిపీటెడ్ గా వీళ్ళలో వస్తూనే ఉంటుంది. ఇంకా రెసిస్టెన్స్ పవర్ తగ్గిన వాళ్ళలో, అలానే వాళ్ళలో ఏదైనా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం ఉన్న క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాబెటీస్ లో చాలా కామన్. అలానే ఏదన్నా రొమటాయిడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఉన్నా, ఏదన్నా హార్ట్ కి సంబంధించిన కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ లాంటి ప్రాబ్లమ్లు ఉన్నా, లివర్ సిర్రోసిస్ ఉన్నా, ఏదన్నా ట్రాన్స్ప్లాంటేషన్ జరుగున్నా వాళ్ళలో షుగర్ గాని ఉంటే ఇంకా చాలా తక్కువ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. సో వాళ్ళలో ఇంకా మనం ఇన్ఫెక్షన్స్ ని ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే మనం అగైన్ కోవిడ్ టైంలో విన్నాం కదా, ఆ బ్లాక్ ఫంగస్ అని, మ్యూకార్మైకోసిస్, అలానే ఆస్పర్జిల్లస్, ఇవి ఈ డయాబెటీస్ ఉండే వాళ్ళలో చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ అనేది రోగ నిరోధక శక్తిని తగ్గించే జబ్బు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రాపర్ గా అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు లంగ్స్ స్పెషలిస్ట్ దగ్గరికి దగ్గుతో, ఆయాసంతో, దగ్గితే కఫంలో ఒకసారి బ్లడ్ పడొచ్చు, లేదంటే మనకి గ్రీన్ గా గానీ ఎల్లోగా గానీ ఉండొచ్చు అనమాట. ఇటువంటి వెళ్ళినప్పుడు ఛాతీ ఎక్స్రే తీసుకొని చూస్తే వాళ్ళ లోపల లంగ్స్ లో కానీ ఇన్ఫెక్షన్ కానీ న్యూమోనియా కానీ ఉన్నప్పుడు ఆ కఫన్ మనం పరీక్షకు పంపించినప్పుడు ఎగ్జాక్ట్ గా ఏ క్రిమి వల్ల, మైక్రో ఆర్గానిజం వల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందో తెలుస్తుంది అనమాట. దానిలో బ్యాక్టీరియానా, ఫంగస్సా, లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్ క్లియర్ గా తెలిసిపోతుంది. కల్చర్ సెన్సిటివిటీ అంటాం. అలానే పీసీఆర్ బేస్డ్ టెస్టులు కూడా చాలా ఉన్నాయి. ఇమీడియట్ గానే మనం స్ఫూటం పంపించినప్పుడు, లేదంటే థ్రోట్ స్వాబ్ తీసుకున్నప్పుడు కూడా అవి వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదని కూడా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే కల్చర్ సెన్సిటివ్ వస్తుందో ఒకసారి క్లియర్ గా మనకి ఈ మైక్రో ఆర్గానిజం వల్ల, ఈ క్రిమి వల్ల లోపల
ఇన్ఫెక్షన్ వచ్చింది, న్యూమోనియా వచ్చింది తెలుస్తుందో దానికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, సరైన యాంటీబయాటిక్, సరైన యాంటీ ఫంగల్, సరైన యాంటీవైరల్స్ ఇచ్చినప్పుడు లోపల ఉన్న ఇన్ఫెక్షన్ ని, లోపల ఉన్న న్యూమోనియా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. కొంతమంది ఏంటంటే డిలే చేసిన దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్ లో నుంచి మొత్తం శరీరం అన్ని చోట్లకి వెళ్ళి మిగతా ఆర్గాన్స్ ని కూడా ఫెయిల్యూర్ లోకి దారితీస్తుంది అనమాట. సో దీన్ని ఏంటంటే మనం ARDS అంటాం, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. దాంతో ఏంటంటే మొట్టమొదటిగా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. వెంటనే దాని తర్వాత ఏదో లివర్ గానీ హార్ట్ మీదకి గానీ ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిన దానివల్ల ఆ లివర్ లోను జాండీస్ రావడం, అలానే హార్ట్ ఫెయిల్యూర్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి మల్టీ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చినప్పుడు మాత్రం షుగర్ ఉండే వాళ్ళలో లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం లైఫ్ రిస్క్ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే ఐసీయూలో అడ్మిషన్ చేయడము, హైర్ యాంటీబయాటిక్స్ ఇవ్వడము, అవసరమైతే డయాలసిస్ చేయడము, వెంటిలేటర్ మీద పెట్టడం, ఇలా మనం స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ దానికి సంబంధించిన లైఫ్ స్టైల్ మెజర్స్ అన్ని చేయాల్సి ఉంటుంది. సో డయాబెటీస్ అనేది ఏంటంటే ఇంత రోగ నిరోధక శక్తిని తగ్గించే ప్రాబ్లం కాబట్టి, ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా వస్తాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అడల్ట్ ఇమ్యునైజేషన్ అంటాం అనమాట. అది చాలా ముఖ్యం వీళ్ళలో. ఈ లంగ్లో ఇన్ఫెక్షన్స్ మాక్సిమం న్యూమోనియాగా మారకుండా కాపాడుకునే దానికి ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ అంటాం. అలానే న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ మనకి ప్రస్తుతం 2 అవైలబుల్ ఉన్నాయి, 13 వేలెంట్, 23 వేలెంట్. అవి కూడా రెగ్యులర్ గా తీసుకున్నప్పుడు వాళ్ళ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ని బట్టి, అండర్లైన్ కోమార్బిడ్స్ ని బట్టి డాక్టర్ చెప్పిన అవగాహన తీసుకుంటే అట్లీస్ట్ 50 to 60% ఇంత సివియర్ లైఫ్ థ్రెటనింగ్ న్యూమోనియాలో బారిన పడకుండా వాళ్ళని మనం కాపాడుకోవచ్చు. సో అలానే ఎవరైతే స్మోకింగ్ చేస్తూ ఉన్నారో, ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నారో, అడిషనల్ గా ఇమ్యూనిటీ పవర్ ఇంకా తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు వెంటనే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ క్విట్ చేయడం చాలా మంచిది.